హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అమ్యూజింగ్ స్టఫ్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు అనుకుంటున్నాము. మనము ఫ్యూ డేస్ ఎగో ఒక కొత్త ఫీల్డ్లోకి అంటే కొంచెము డిఫరెంట్గా మనం వెళ్దాము. ఈ జాబ్స్ ఎప్పుడు పడతాయో కరెక్ట్గా మనకు తెలియదు కాబట్టి ఏవైతే కరెక్ట్గా మనకి డేట్స్ ఇచ్చుంటారో, ఆల్రెడీ రన్నింగ్లో ఉంటాయో, నోటిఫికేషన్స్ ఆల్రెడీ రిలీజ్ చేసి ఉంటారో అలాంటి ఎగ్జామ్స్ మీద కొంచెం మనం కాన్సన్ట్రేట్ చేద్దామని చెప్పి రీసెంట్గా ఒక వీడియో పెట్టడం జరిగిందనమాట. అంటే అప్కమింగ్ నోటిఫికేషన్స్ ఇన్ వేరియస్ డిఫరెంట్ గవర్నమెంట్ సెక్టార్స్ ఇన్ ఇండియా అన్నట్టుగా ఎస్ఎస్సి, బ్యాంకు, ఇన్సూరెన్సు, ఆర్బీఐ, రైల్వేసు, ఇలా మనము డిఫరెంట్ వాటి గురించి డిస్కస్ చేయడం జరిగింది. ఏటి పోస్టులు ఎలా ఉంటాయి, వేటికి మనకి ఎంత శాలరీ రావచ్చు అని కూడా మనం చెప్పడం జరిగిందనమాట. ఒకసారి మీరు కనుక ఆ వీడియో మిస్ అయ్యి ఉంటే ఒకసారి లింక్ డిస్క్రిప్షన్లో పెడతాను, ఒకసారి చెక్ చేయండి. సో అలానే ప్రజెంట్ ఇప్పుడు మనం చూసుకుంటే ఈ వీడియోలో కనుక ఎస్ఎస్సి ఎంటీఎస్ అని మీరు వినే ఉంటారు, మల్టీ టాస్కింగ్ స్టాఫ్ అని. మనం ఆల్రెడీ దీని గురించి చాలామంది చాలా వీడియోస్ చేసి ఉండొచ్చు. కానీ మనం ఇక్కడ దీంట్లో ఏం క్లియర్గా చెప్దాం అనుకుంటాం మన వ్యూవర్స్ కోసం, ఎస్పెషల్గా మన రెగ్యులర్ సబ్స్క్రైబర్స్ కోసము. అదే కానీ ఇంకా కొత్త వాళ్ళు మీకు కనుక కొంచెం క్లారిటీ రాకపోయి ఉంటే ఒకసారి క్లారిటీ జస్ట్ ఒక 15 మినిట్స్లో మనము మొత్తం దీని గురించి డిస్కస్ చేసేద్దాము, ఫుల్ ఇన్ఫర్మేషన్ దీని గురించి ఇచ్చేద్దాము అని చెప్పే ఉద్దేశంతో మేము దీన్ని స్టార్ట్ చేయడం జరిగిందనమాట. ఈరోజు మనం చూద్దాము మల్టీ టాస్కింగ్ స్టాఫ్ గురించి. ఒకసారి చూస్తే ఇది ఒక గోల్డెన్ ఆపర్చునిటీ, ఇది మటుకు ఖచ్చితంగా మనకి చెప్పాల్సిందే. ఎందుకంటే 6,000 to 6,500 ప్లస్ పోస్టులు మనకు ఉన్నాయి. సో మనం ఒకసారి లాస్ట్ ఇయర్ ఎన్ని ఉన్నాయి, లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ ఎంత, మొత్తం ఎవ్రీథింగ్ క్రిస్టల్ క్లియర్గా మీకు ఒక డౌట్ కూడా ఆల్మోస్ట్ ఉండకుండా ఉండేటట్టుగా చేసేదానికి ట్రై చేద్దాము. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ప్లీజ్ వాచ్ టిల్ ద ఎండ్ బికాజ్ ఎవ్రీథింగ్ ఐ హ్యావ్ ఇన్సర్టెడ్ ఇన్ దిస్ పీడిఎఫ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సో కంటెంట్ ఉన్న వాల్యూ కంటెంట్ని ఇచ్చేదని ట్రై చేస్తుంటాం అనమాట. సో మెయిన్గా మనం చూసుకుంటే ఎగ్జామ్ ప్యాటర్న్ పేపర్ 1, పేపర్ 2 రెండు ఉంటాయి. సో ఎస్ఎస్సి ఎంటీఎంఎస్ పేపర్ 1 మనం కనుక చూసుకుంటే ఇక్కడ రీజనింగ్ ఉంది 25 క్వశ్చన్స్, ఇంగ్లీష్ 25 క్వశ్చన్స్, న్యూమరికల్ యాప్టిట్యూడ్ అంటే మ్యాథ్స్ అనమాట 25 క్వశ్చన్స్, జనరల్ అవేర్నెస్ 25 క్వశ్చన్స్. సో టోటల్గా మనం తీసుకుంటే 90 మినిట్స్ టైం మనకి ఇస్తారట. క్యుములేటివ్ టైమ్ ఆఫ్ 19 మినిట్స్ అంటే 90 మినిట్స్, టోటల్గా 100 క్వశ్చన్స్కి 90 మినిట్స్ టైం అనమాట. సో ఎస్ఎస్సి ఏ ఎగ్జామ్లో అయినా కానీ ఇలానే 100 క్వశ్చన్స్ ఉంటాయి. టైర్ 1లో మీరు సిహెచ్ఎస్ఎల్ తీసుకున్నా, సిజిఎల్ తీసుకున్నా కానీ సో దాంట్లో ఎటువంటి చేంజ్ అయితే లేదు. సో టోటల్ 100 మార్క్స్ మనకి ఇక్కడ నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంది, 1/4 అంటే 0.25 నెగిటివ్ కూడా ఉందన్నమాట. సో దీని గురించి మనము డీటెయిల్గా ఏది అనేది మనం ఒకసారి చూద్దాము. సో ఎస్ఎస్సి ఎంటీఎస్ పేపర్ 2 గురించి మనం కనుక చూసుకుంటే ఇదేంటంటే డిస్క్రిప్టివ్ ఎగ్జామ్ అండి. ఇక్కడ మనం ఏం చేయాలని అంటే ఒక షార్ట్ ఎస్సే రాయాలి, లేదంటే లెటర్ రైటింగ్ అని రాయాలన్నమాట ఇన్ ఇంగ్లీష్, లేదంటే రాజ్యాంగము గుర్తించినటువంటి 8th షెడ్యూల్లో ఉన్నటువంటి ఏ లాంగ్వేజ్ అయినా సరే. మనకి ఇప్పుడు తెలుగు ఉంది, కన్నడ ఉంది, తమిళ్ ఉంది, ఇట్లా చాలా ఉన్నాయి కదా మనకి. సో వాటిలో ఏదైనా మీరు పిక్ చేసుకొని ఏది నోటిఫికేషన్ మనము అదే అప్లై చేసేటప్పుడు ఇది పెట్టుకోవాల్సి వస్తుంది అనమాట. దాన్ని పిక్ చేసుకొని మీరు ఒక ఎస్ఏ కానీ ఇట్లాంటివి రాసుకుంటే సరిపోద్ది అనమాట. దానికి 50 మార్క్స్. జనరల్గా ఏంటంటే ఈ 50 మార్క్స్ జస్ట్ క్వాలిఫైయింగ్ నేచర్ అనమాట, నీ యొక్క స్కిల్స్ వాడు కౌంట్ చేసుకునే దానికోసం అనమాట. నీకు టోటల్గా నీకు స్కోర్ని కానీ ఇవన్నీ కూడా నీ యొక్క ర్యాంకుని, నీ యొక్క పోస్ట్ని డిసైడ్ చేసేది మాత్రము ఈ పైన మనం చూసినటువంటి పేపర్ 1 మెయిన్ అనమాట. ఓకే, సో మనం ఇప్పుడు ఎగ్జామ్ ప్యాటర్న్ గురించి చూసేసాము. ఏముంటుంది, ఇంగ్లీషు, మ్యాథ్స్, రీజనింగు, జనరల్ అవేర్నెస్. జనరల్ అవేర్నెస్లో ఏమేమి వస్తాయి కూడా మనం ఒకసారి చూద్దాం క్లారిటీగా. జనరల్ అవేర్నెస్ అన్నా కరెంట్ అఫైర్స్ అన్నా ఒకటే కాదు, వీ విల్ డిస్కస్ ఇట్ ఇన్ డీటెయిల్. సో నెక్స్ట్ మనము మెయిన్గా చూసుకుంటే ఇంపార్టెంట్ డేట్స్లో మనం వెళ్తే నోటిఫికేషన్ ఎప్పుడు రిలీజ్ చేశారంటే February 5వ తేదీన, ఆల్మోస్ట్ 1 మంత్ దాటిపోతుందన్నమాట. రిజిస్ట్రేషన్ ప్రాసెస్ చూసుకుంటే March 21 వరకు ఉంది. ఈరోజు మనం చూసుకుంటే March 11th. సో మనకి ఇంకా ఒక 10 days టైం ఉంది కాబట్టి మీరు కనుక ఇంకా ఇప్పుడే మీరు కొత్తగా దీని గురించి వింటున్నారు, దీని గురించి మీకు క్లారిటీ బాగా వచ్చిన తర్వాత పర్లేదు మనం అప్లై చేసుకోవచ్చు అని కనుక మీకు అనిపిస్తే తొందరగా అప్లై చేసుకోండి. లాస్ట్ మూమెంట్లో మనకి చాలా ట్రాఫిక్ ఉంటుంది ఎస్ఎస్సి వెబ్సైట్స్లో. కానీ మనం చూసుకుంటే ఒక్కొక్క రోజు నైట్ 2, 3 దాకా కూడా వెయిట్ చేసి అప్లై చేసినా కూడా కొంతమందికి అవ్వకపోకుండా నిరాశ చెంది లాస్ట్కి వాళ్ళు దీనికి అప్లై కూడా చేయలేకపోవడం వల్ల మనకి చాలామంది చూస్తున్నాం అనమాట. సో మీరు అలా అవ్వమాకండి. సో ఇప్పుడే జాగ్రత్త పడాల్సిన అవసరం మీకు ఉంది. సో ఎగ్జామ్ ఫీజు కట్టేదానికి కూడా 21st March ఇచ్చున్నారనమాట చలాన్. సో అడ్మిట్ కార్డ్ వచ్చి June 3rd వీక్లో జరుగుతుందన్నమాట. పేపర్ 1 అంటే మెయిన్ ఎగ్జామ్ డేట్ మనం చూసుకుంటే 1st July to 20th July అంటే ఒక 20 డేస్లో రోజుకు 3 slots 4 slots పెట్టేసి వాడు ఆన్లైన్ ఎగ్జామ్ పెట్టేస్తారు అనమాట. 20 days ఎగ్జామ్స్ జరుగుతాయి. ఎందుకంటే
many lakhs, multiple lakhs of people will write this exam because this is qualifying అంటే 10th ఓన్లీ కాబట్టి. సో ఎగ్జామ్ డేట్స్ మనం చూసుకుంటే 1st జూలై, అంటే 1st జూలైకి మీరు కట్ ఆఫ్ పెట్టేసుకోవాలన్నమాట. 1st జూలై వరకు నాకు టైం ఉంది, డెడ్ లైను ఈరోజు నుంచి అని పెట్టేసుకోవాలి, అట్లా అనమాట. సో నెక్స్ట్ మనము అప్లికేషన్ ఫీజు గురించి కనుక మనం చూసుకుంటే దీనికి 100 రూపీస్ తీసుకుంటామంట అదర్ కేటగిరీస్కి. ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూబీడీ వాళ్ళకి మనకు తీసేస్తే వాళ్ళకైతే నిల్ అనమాట. అలానే ఫీమేల్ క్యాండిడేట్స్ కూడా నిల్ అనమాట. ఎక్స్ సర్వీస్ మెన్ ఇవన్నీ కూడా తెలిసిందే మీకు. మామూలుగా అయితే మనం ఓసీకి బీసీకి ఇలాంటి వాటిలో మనం చూసుకుంటే 100 రూపీస్. ఈ ఆన్లైన్ ఇప్పుడు యూపీఎస్సీ కానీ ఎస్ఎస్సీలు ఏది కానీ సిహెచ్ఎస్ఎల్ కానీ సీజీఎల్ కానీ 100 రూపీసే ఉంటుంది. సో మీరు కనుక ట్రై చేయాలనుకుంటే మనం ఖచ్చితంగా చేయొచ్చు అనమాట. సో ఏజ్ లిమిట్ గురించి మనం చూసుకుంటే జనవరి 1వ తేదీ వరకు మనం తీసుకుంటాం అనమాట. జనవరి 1 వరకు. దీంట్లో 2 రకాలుగా ఉంటాయి అనమాట. 18 to 25 కేటగిరీ ఒక సెక్షన్ ఉంటుంది, 18 to 27 ఒక సెక్షన్ ఉంటుందన్నమాట. ఇక్కడ మనం చూస్తున్నాం కదా, డేట్స్ పలానా రోజు వరకు ఇచ్చున్నాడు అనమాట. అంటే 1996 1వ నెల 2వ తేదీ లోపల పుట్టుండకూడదు, అంటే దానికన్నా ముందు పుట్టుండకూడదు అన్నట్టుగా అనమాట. సో అది వచ్చి 25, ఇది వచ్చి 27 ఇయర్స్ అనమాట. ఇంకా కొన్ని రిలాక్సేషన్స్ ఉంటాయి. ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 5 ఇయర్స్ రిలాక్సేషను, ఓబీసీ వాళ్ళకి 3 ఇయర్స్, ఎక్స్ సర్వీస్ మెన్కి, పీడబ్ల్యూబీ వాళ్ళకి ఇట్లా రిలాక్సేషన్స్ ఉంటాయి అనమాట. సో మనం జనరల్గా తీసుకుంటే 18 to 25 జనరల్ ఓసీకి కానీ బీసీకి కానీ ఇలాంటి వాటికి మనం తీసుకుంటే ఓసీకి. ఇప్పుడు ప్రీవియస్ ఇయర్ వ్యాకెన్సీస్ మనం చూద్దాం. ఎస్ఎస్సీలో ఏంటంటే ఈ ఇయర్ వ్యాకెన్సీస్ ఎగ్జాక్ట్గా మనకు వదలరు అనమాట. అంటే ఏ దానికి ఎవరు ఎన్ని అనేది మనకి కరెక్ట్గా ఇంకా వదలరు అనమాట. సో 6500 అలా అంటున్నారు కాబట్టి లాస్ట్ ఇయర్ గురించి మనం ఒకసారి చూసుకుంటే దాదాపు 7100 పోస్టులు ఉన్నట్టుగా మనం చూస్తున్నామంట. ఇక్కడ మనం చూసుకుంటే ఏజ్ కేటగిరీస్ మనకి ముఖ్యంగా 18 to 25 మెయిన్ కాబట్టి అన్రిజర్వ్డ్ కేటగిరీలో దాదాపు 2600 పోస్టులు ఉన్నట్టు మనకి చూస్తున్నాం అనమాట. సో ఈడబ్ల్యూఎస్ కూడా కలిపితే ఒక 3000 పోస్టులు టోటల్గా ఓసీ వాళ్ళకి ఉన్నట్టుగా మనకు తెలుస్తుంది. ఇంకా ఓబీసీ వాళ్ళకి 1600, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఎస్సీకి 400, ఎస్టీకి 450 అలా ఉన్నాయన్నమాట. సో ఎక్స్ సర్వీస్ మెన్కి దీంట్లో ఎక్కువగా ఉంటున్నాయి. జనరల్గా మనం ఇన్ని ఎక్కువ ఎక్కడ చూడమన్నమాట. దీంట్లో ఎక్కువ ప్రయారిటీ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ కాబట్టి దీంట్లో ఎక్కువ మనకు ప్రయారిటీ ఇస్తారనమాట. అది సో వ్యాకెన్సీస్ అయితే చాలా ఎక్కువ ఉన్నాయి. మీరు కనుక ఖచ్చితంగా అంటే మినిమం గ్యారంటీతో మీరు కనుక ఎఫర్ట్ పెట్టి ట్రై చేయగలిగితే ఖచ్చితంగా మీ సొంతం అవుతుంది అనమాట. దీని గురించి మనము క్లారిటీగా నెక్స్ట్ చూద్దాము. సో ముఖ్యంగా ఇక్కడ మనం ఏం చూస్తామంటే ఇప్పుడు ఈ ఎంటీఎస్ అంటే ఏంది, మల్టీ టాస్కింగ్ స్టాఫ్ అన్నారు. మల్టీ టాస్క్స్ ఏం చేయాలి ఏంటి అనేది మనం చూసుకుంటే ఇప్పుడు ఆపరేటరు, ప్యూను అంటే కంప్యూటర్ ఆపరేటర్ అనమాట, ప్యూన్గా పనిచేయడము, గేట్ కీపర్స్గా, వాచ్మెన్గా, జూనియర్ ఆపరేటర్గా, గార్డెనర్గా. సో మాలి ఇక్కడ మనం చూసుకుంటే ప్యూను, దఫ్తరి, జమాదారు, జూనియర్ జస్టనర్ ఆపరేటరు, ఫరాష్, చౌకీదారు, మాలి. సో ఈ పోస్టులన్నింటిలో కూడా వారు నీకు కరెక్ట్గా ఏది ఇస్తారు అనేది మనకి ఇప్పుడే డిసైడ్ చేయరనమాట. అంతా అయిపోయి నీకు జాయినింగ్ వచ్చిన తర్వాత నువ్వు ఏ టాస్క్ అనేది దీంట్లో చేయాల్సిన అవసరం వస్తుందన్నమాట. సో మనము మీకు క్వశ్చన్ వచ్చి ఉండొచ్చు, ఎంతెంతో చదువు ఉంటాం, ఏమేమి చేసి ఉంటాం, ఈ ప్యూన్గా, వాచ్మెన్లుగా, ఈ గార్డెనర్లుగా, గేట్ కాపలే వాళ్ళుగా, ఇదేంది అని అంటే దీని గురించి కూడా చూద్దాము. శాలరీ గురించి మనం చూసిన తర్వాత మీకు క్లారిటీ వస్తుందన్నమాట. సో మెయిన్గా వర్క్ ప్రొఫైల్ ఎలా ఉంటుంది, ఇందాక మనం చూసాము ఇది అని చెప్పి. ఇక్కడ మనం చూస్తే వర్క్ ప్రొఫైల్ గురించి చూసుకుంటే మెయింటెనెన్స్ ఆఫ్ ద రికార్డ్స్, క్లీన్లీనెస్ అంటే అంత క్లీనింగ్ అంతా ఉంచుకోవడము, ఫైల్స్ క్యారీ చేయడము, అంటే ఎవరైనా ఆఫీసర్ వెళ్తుంటే వాళ్ళ కింద మనకి ఫైల్స్ క్యారీ చేయడం కానీ, ఫొటోస్ స్కానింగ్ తీయడం కానీ, ఫ్యాక్స్లు పంపించడం కానీ ఇలాంటివి. సో డైరీస్ మెయింటైన్ చేయడము, రిజిస్టర్స్ మెయింటైన్ చేయడము, డ్యూటీస్ ఏమన్నా ఆడ మనకి వాచ్మెన్ డ్యూటీస్, రూమ్స్ క్లీన్ చేయడము, ఫర్నిచర్ మొత్తం క్లీన్ చేయడము. సో ఇలాంటివి ముఖ్యంగా ఉంటాయి అన్నమాట. ఐటీఐ క్వాలిఫికేషన్ ఉంటే దానికి సంబంధించిన వర్క్ ఇవ్వడం కానీ, వెహికల్స్ డ్రైవ్ చేయడం కానీ, అంటే వ్యాలిడ్ లైసెన్స్ ఉంటే ఈ ఆఫీసర్లవి, ఈ పార్కులు, లాన్లు ఇవన్నీ కూడా జాగ్రత్తగా గార్డెనర్ అన్నారు కదా దాన్ని మెయింటైన్ చేయడం కానీ. సో ఇంకా ఏమన్నా సుపీరియర్ ఆఫీసర్ నువ్వు పనిచేస్తున్నటువంటి ఆఫీసర్ ఏమన్నా వర్క్ ఇస్తే దాన్ని కూడా నువ్వు ఫుల్ఫిల్ చేయాల్సిన అవసరం ఉందన్నమాట. సో ఇది కొంచెం లో లెవెల్ జాబ్స్, ప్యూన్ జాబ్స్, ఎందుకంటే ఇది 10th క్లాస్ మీద ఇస్తున్నారు కాబట్టి అనమాట. శాలరీ గురించి మనం తీసుకుంటే ఇక్కడ గ్రేడ్ పే 1800 ఉంటుంది. ఇక్కడ మీకు ఆల్రెడీ చెప్పినట్టు ఎక్స్, వై, జెడ్ సిటీస్ 3 ఉంటాయి. ఎక్స్ సిటీస్ మామూలుగా ఒక 5, 6 అలా ఉంటాయి, హైదరాబాదు, ముంబై అలాంటివి. వై సిటీస్లో ఒక్కొక్క స్టేట్కి ఆల్మోస్ట్ ఒక 2, 3 సిటీస్ ఉంటాయన్నమాట. మన దగ్గర తీసుకుంటే ఇప్పుడు వరంగల్ ఉన్నట్టుంది, అలానే విజయవాడ, వైజాగ్ కూడా ఉందన్నమాట. సో జెడ్ సిటీస్లో రిమైనింగ్ అన్నీ ఉంటాయి. సో ఇక్కడ మనం తీసుకుంటే బేసిక్ పే
18,000 డిఆర్ఎస్ అలవెన్స్ ఇవన్నీ కూడా చెప్పి మనకు కన్ఫ్యూజ్ చేసేదానికి అవసరం లేకుండా టోటల్గా మనకు కావాల్సింది ఏంటంటే శాలరీ ఇన్ హ్యాండ్, నీ చేతికి ఎంత శాలరీ వస్తుంది ఆఫ్టర్ డిడక్షన్స్, ఎన్పిఎస్, ఎన్పి ఇవన్నీ కూడా డిడక్షన్ అయిన తర్వాత నీకు ఎంత వస్తుంది మనం చూసుకుంటే గ్రాస్ శాలరీ వచ్చి ఎక్సిటీ కొంచెం టఫ్ ఉంటుంది కాబట్టి వై సిటీకి మనం టార్గెట్ పెట్టుకుందాం. ఎందుకంటే ఎక్సిటీలో ఉండే 5 సిటీసే ఎక్కువ మనకి కాంపిటీషన్ ఉంటుందన్నమాట. సో 25,700 అంటే 26,000 గ్రాస్ పే ఉందన్నమాట. సో నీకు డిడక్షన్స్ ఇవన్నీ పోగా నీకు బై హ్యాండ్ శాలరీ వచ్చి ఒక 24,000 వరకు ఉంటుందన్నమాట. సో మనం కనుక చూసుకుంటే ఇప్పుడు ఇందాక చెప్పినటువంటి పోస్టులు ఈ వర్క్ ఇవన్నీ కనుక చూసుకుంటే 24,000 పేతో నీకు సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ నీకు ఇస్తున్నారు అని అంటే నీకు ఇదే కాకుండా ఇంకా చాలా బెనిఫిట్స్ ఉంటాయి అనమాట. నీకు పెన్షన్ కట్ అవుతుంది, తర్వాత నువ్వు దాన్ని ఎప్పుడైనా క్లెయిమ్ చేసుకోవచ్చు మామూలుగా రిటైర్మెంట్ అయిన తర్వాత. అలానే నీకు కొన్ని హెల్త్ ఇన్సూరెన్సెస్ స్కీమ్స్ అన్నీ కూడా వర్తిస్తాయి అనమాట. సో జనరల్గా నీకు ఏమైనా లోన్స్ కావాలన్నా, హౌస్ లోన్స్ కావాలన్నా నీకు ఈ యొక్క ఐడెంటిటీ ప్రూఫ్ చూపించేస్తే నీకు చాలా ఇదిగా ఉంటుందన్నమాట. అది సో కట్ ఆఫ్ గురించి మనం కనుక చూసుకుంటే లాస్ట్ ఇయర్ 2019 కట్ ఆఫ్ మనం చూసుకుంటే ఇప్పుడు రెండే సెలెక్ట్ చేసా, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యంగా మనం తీసుకుంటే 18 to 25 అన్రిజర్వ్డ్ కేటగిరీలో పేపర్ 1కి 84 కట్ ఆఫ్ నేను తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్ కనుక చూసుకుంటే 92 నిందనమాట. ముఖ్యంగా ఇక్కడ నేను చెప్పగలిగేది ఏంటంటే ఈ కట్ ఆఫ్ 100 మార్క్స్కి అనమాట. పేపర్ 2లో కనుక 50 మార్క్స్కి మనము క్వాలిఫైయింగ్ కాబట్టి 26, 34 అలా పెట్టారనమాట. ఇది కూడా కొంతవరకు ఎక్కువే. సో ఎందుకనంటే ఎక్కువ మంది అటెంప్ట్ చేస్తారు, క్రోర్స్ మేబీ ఒక్కోసారి క్రోర్స్ కూడా అవ్వచ్చు 10th క్లాస్ క్వాలిఫైయింగ్ కాబట్టి. అలానే ఈ క్వశ్చన్స్ కూడా ఇప్పుడు మనం చూసుకుంటే మ్యాథ్స్లో ఇప్పుడు కోఆర్డినేట్ జామెట్రీ అని, ట్రిగ్నోమెట్రీ అని, ఆల్జీబ్రా అని ఇంత సిజిఎల్లో, సిహెచ్ఎస్ఎల్లో ఇస్తున్నంత లెవెల్లో ఉండవంట. సో 10th క్లాస్ కన్నా ఇంకా తక్కువ లెవెల్లోనే మనకు ఉంటాయి. క్వశ్చన్స్ చూడగానే ఆన్సర్ పెట్టేటట్టుగా ఉంటాయి కాబట్టి 100కి 92, 93 అలా కట్ ఆఫ్ ఉంటుందన్నమాట. సో ఇంకా మనము రిమైనింగ్ కేటగిరీస్ కట్ ఆఫ్స్ కనుక చూసుకుంటే కొంచెం ఒక 4-5 మార్క్స్ తేడా ఉంటుందన్నమాట. అంతకన్నా ఎక్కువ తేడా అయితే దీంట్లో ఉండదు మనకి. అది ఇప్పుడు మనం ఒకసారి సిలబస్ గురించి మనము చూసుకుంటే జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్లో మనం చూసుకుంటే మనకి డిఫరెంట్ క్వశ్చన్స్ ఉంటాయన్నమాట. జనరల్ అవేర్నెస్ గురించి కానీ, న్యూమరికల్ యాప్టిట్యూడ్ ఇవన్నీ కూడా కలిపినట్టుగా మనకి ఇస్తారనమాట. సో ఇంగ్లీష్ లాంగ్వేజ్లో మనం చూసుకుంటే ముఖ్యంగా మనకి ఈ వొకాబులరీ కానీ, గ్రామర్ కానీ, సెంటెన్స్ స్ట్రక్చర్స్, సినానిమ్స్, యాంటీనమ్స్, పార్ట్స్ ఆఫ్ స్పీచ్ కానీ, ప్రిపోజిషన్స్ కానీ మనకు చూసుకుంటే దాంట్లో ఉన్నటువంటి యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్ కానీ, స్పెల్లింగ్ మిస్టేక్స్ కానీ, ఇడియమ్స్ ఇలాంటివి ఉంటాయి. అంత టఫ్ లెవెల్ మనకి కనపడదు అనమాట, సింపుల్గానే ఉంటుంది. సో సిహెచ్ఎస్ఎల్ కన్నా కొంచెం లో లెవెలే అనమాట దీనికి. సిహెచ్ఎస్ఎల్ ఇంటర్మీడియట్, సిజిఎల్ డిగ్రీ లెవెల్, ఇది 10th లెవెల్ అనమాట. సో దాన్ని బట్టి మీరు దీని యొక్క టఫ్నెస్ని అర్థం చేసుకోవచ్చు అనమాట. సో మనకి తెలుగు మీడియం వాళ్ళకి రీసెంట్గా మనకు చెప్పున్నాను, తెలుగు మీడియం వాళ్ళు కదా మనకి ఎట్లా అవుద్ది ఇంగ్లీష్ అంటే మీరు అనుకున్నంత టఫ్ అయితే దీంట్లో కనపడుతుంది, ఖచ్చితంగా చెప్తున్నాను. ఇప్పుడు కానిస్టేబుల్, ఈ ఎస్ఐ ఎగ్జామ్స్లో మనకి ఇంగ్లీష్ ఒక 4-5 క్వశ్చన్లు తగులుతూ ఉండొచ్చు అనుకుంటాను, ఉంటాయి కూడా. ఇప్పుడు సచివాలయం జాబ్లో కూడా ఒక 5 ఎగ్జామ్స్, ఆ ఎగ్జామ్స్లో 5 to 6 క్వశ్చన్స్ ఇంగ్లీష్ మనకు కనపడ్డాయి. దాంట్లో ఏం లేదు అంటే పీక్యూఆర్ఎస్ దాన్ని జంబుల్ సెంటెన్స్ చేసి ఇవ్వడము, అదంతా సెంటెన్స్లా కాకుండా ఒక చిన్న వర్డ్నే జంబుల్ చేసి ఇస్తారనమాట. సో అది చాలా సింపుల్ అనమాట. మీరు జస్ట్ ఒక 20-30 సెకండ్స్లో మీరు పెట్టేయగలుగుతారనమాట. మీకు కనుక అది ఇంకా డౌట్గా ఉంటే దాని లింక్ డిస్క్రిప్షన్లో పెడతాను. ఆ టాపిక్స్ అన్నీ కూడా ఎగ్జామ్లో అడిగేటువంటి మెయిన్ టాపిక్స్ అన్నీ కూడా ఒకసారి మీరు ఆ వీడియో క్లిక్ చేసి చూడండి. లేదా మీకు ఇంకా డౌట్గా ఉంటే మళ్ళీ కూడా ఇంకో కొత్తగా వీడియో కానీ తయారు చేయడం కూడా కొంచెం టైం తీసుకొని చేద్దాము, కొంచెం అప్డేటెడ్గా, దాంట్లో ఎటువంటి ప్రాబ్లం లేదు. సో జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ మనం తీసుకుంటే మనకి డెసిషన్ మేకింగ్ కానీ, రిలేషన్షిప్స్, బ్లడ్ రిలేషన్స్, క్లాసిఫికేషన్స్, అనాలిసిస్ ఇవన్నీ కూడా ఉంటాయి అన్నమాట. క్యాలెండర్ ప్రాబ్లమ్స్ కానీ, ఈ మిర్రర్ ఇమేజెస్ కానీ, స్పేస్ విజువలైజేషన్స్ ఇవన్నీ కూడా మనకి కనపడుతుంటాయి అన్నమాట. నెక్స్ట్ యాప్టిట్యూడ్ కనుక మనం తీసుకుంటే దీంట్లో నెంబర్ సిస్టమ్స్, హోల్ నెంబర్స్ ఉంటాయి, డెసిమల్స్, రేషియోస్, యావరేజెస్, ఇంట్రెస్ట్, ప్రాఫిట్ అండ్ లాస్, టైమ్ అండ్ వర్క్, టైమ్ స్పీడ్ అండ్ డిస్టెన్స్, రేషియో, ప్రపోర్షన్స్, డేటా ఇంటర్ప్రిటేషన్ ఇవన్నీ కూడా మనకి కనపడతాయి. రిలేషన్షిప్స్ అని ఇవన్నీ కూడా ఇందాక చెప్పినట్టు అంత టఫ్నెస్ అయితే దీంట్లో మనకి కనపడదు అనమాట. జనరల్ అవేర్నెస్ మనం తీసుకుంటే మనకి పాలిటీ గురించి కానీ, మోడర్న్ హిస్టరీ గురించి కానీ, ఎకనామీ పరంగా మనకి బడ్జెట్లో ఏమైనా చిన్న క్వశ్చన్స్ అడగడం కానీ ఇలాంటివి మనకి టెస్ట్ చేస్తుంటారు అనమాట. జస్ట్ ఎన్విరాన్మెంట్కి సంబంధించి నీ సొసైటీలో మనం చూస్తున్న దాంట్లో ఏమేమైనా అడగొచ్చు అనే దాన్ని బట్టి మనకి అడుగుతుంటారు అనమాట. సో జాగ్రఫీ కూడా కొన్ని క్వశ్చన్స్ అడిగే అవకాశం ఉంది. మెయిన్ రివర్స్ కానీ, లైక్ సోలార్ సిస్టమ్ గురించి కానీ ఇలాంటివి ముఖ్యంగా అడిగేటట్టున్నారు. సో కరెంట్ అఫైర్స్ గురించి మనం తీసుకుంటే ఈ స్పోర్ట్స్ కానీ, డిఫెన్స్ సెక్టర్స్ కానీ, ఏమైనా కాన్ఫరెన్సెస్ కానీ, ఏదైనా హెడ్స్ కానీ అంటే సీఎంస్ ఎవరు, ప్రెసిడెంట్స్ ఎవరు వేరే కంట్రీస్కి, ఇలాంటి వాటి గురించి క్వశ్చన్స్ అడిగేదానికి ఖచ్చితంగా అవకాశం ఉందన్నమాట. సో ఇక్కడితో మనకి సిలబస్ గురించి మనము
చూసేసామన్నమాట. ఇప్పుడు సోర్సెస్ కూడా మనం చూసుకుంటే సోర్సెస్ నెంబర్ 1 మనకి మ్యాథ్స్కి, రీజనింగ్కి వీటికి ఏంటంటే సోర్సెస్ ఇప్పుడు మనం సపరేట్గా దీని గురించి సపరేట్ క్లాసెస్ పెడతామంటే మనకి దానికి కొంచెం చాలా కష్టం అనమాట. ఎందుకంటే దానికి ఆల్రెడీ చాలామంది చెప్తున్నారు. సో మీ దగ్గర కూడా చిన్నప్పటి నుంచి బుక్స్ ఉంటాయి. సో జస్ట్ ఏమన్నా మెయిన్ ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఏమన్నా షార్ట్ కట్స్ లాంటివి ఏమన్నా చిన్నవి కానీ ఏమైనా ఉంటే వాటి వరకు మేము కవర్ చేయడం జరుగుతుందన్నమాట. సోర్సెస్ కనుక తీసుకుంటే యూట్యూబ్లో మీరు వెళ్ళి ఒక టాపిక్ మీకు డౌట్గా ఉందనుకుంటే ఇప్పుడు ప్రాఫిట్ అండ్ లాస్ ఇవి తెలుగులో కావాలంటే ఇన్ తెలుగు అని కొట్టండి. కొంతమంది ఉన్నారు ఎడ్యుకేటర్స్. సో మీరు కనుక వ్యూస్ని బట్టి మీరు దాన్ని ఓపెన్ చేసి కొంచెంసేపు చూసిన తర్వాత మీకు కనుక ఆ టీచింగ్ మెథడ్ నచ్చకపోతే ఇంకొక వీడియో ట్రై చేయండి. అలా జస్ట్ ఒక 2-3 చూడండి, అంతకన్నా ఎక్కువైతే పోవద్దు, ఎందుకంటే టైం అంతా వేస్ట్ చేసుకోవాల్సి వస్తుందన్నమాట. సో ఎవరైనా మ్యాక్సిమం వాల్యూడ్ కంటెంట్ ఇవ్వడానికి ట్రై చేస్తారు కాబట్టి మీరు ఐ థింక్ యూ కెన్ జస్ట్ గో ఆన్. సో ఇంగ్లీష్ గురించి మనం తీసుకుంటే బేసిక్ న్యూస్ పేపర్ కూడా ఎడిటోరియల్స్ అంత పెద్ద ఏమైనా చదవకుండా మీరు జనరల్గా ఎడిటోరియల్స్ కాకుండా ఏమన్నా చిన్న ఆర్టికల్స్ న్యూస్లో కనపడుతుంటే హిందూలో కానీ ఇలాంటి వాటిని చదివేదానికి ట్రై చేయండి. ఇప్పుడు మనకి హిందూ అవైలబిలిటీ లేదు అని అనుకుంటే ఏ పేపర్ అయినా ఇంగ్లీష్ పేపర్ అవైలబిలిటీ లేదని అనుకుంటే మీ స్కూల్లో చిన్నప్పుడు బుక్స్ ఉంటాయి కదా ఇంగ్లీష్కి సంబంధించి, తెలుగు మీడియం అయినా ఇంగ్లీష్కి ఒక బుక్ ఉంటుంది కదా మామూలుగా. సో ఆ బుక్ని మీరు ఒకసారి తీసేసుకొని ఆ బుక్లో చిన్న పారాగ్రాఫ్స్ ఇవన్నీ చూసుకుంటుంటే సరిపోతుంది అనమాట. సో నెట్లో కూడా మీకు చాలా అవైలబిలిటీ ఉంది. సో దాంట్లో ఎటువంటి మీకు ప్రాబ్లం అయితే లేదు. అదే జనరల్ అవేర్నెస్ రీజనింగ్ మనం చూసుకుంటే జీకేకి అయితే మనకి కొన్ని స్టాండర్డ్ బుక్స్ ఉన్నాయి, లూసెంట్ అని ఇలాంటివి. సో ఇంత పెద్ద బుక్స్ ఇప్పుడు చదివడానికి టైం ఉందా అంటే ఖచ్చితంగా ఉందన్నమాట. ఎందుకంటే ఎగ్జామ్ జూలైలో కాబట్టి సో మీకు ఖచ్చితంగా చాలా రోజులు టైం ఉందన్నమాట. ఇది ఇంకా మార్చే, ఇంకా మీకు ఏప్రిల్, మే, జూన్ ఉంది. సో ఇంకా 3.5 months టైం ఉంది కాబట్టి మీకు ఎటువంటి ప్రాబ్లం లేదు. ఈ కరెంట్ అఫైర్స్ కూడా మ్యాక్సిమం ఒక 6 months to 8 months లేదంటే మ్యాక్సిమం మీకు ఇంకా టైం అనుకుంటే 1 year వరకే కవర్ చేసుకోవాలన్నమాట. అది సోర్సెస్ అయితే ఇవ్వండి. ప్రిపరేషన్ స్ట్రాటజీ అంటే ఎవ్రీ సింగిల్ డే ఒక 6 to 8 hours ఖచ్చితంగా మీరు పెట్టగలగాలి. అదే ఈ 4 టాపిక్స్, ఈ 4 సబ్జెక్ట్స్ ఒకే రోజు మీరు చదవాలనుకుంటే మాత్రం అది మనకు పొరపాటు అవుతుందన్నమాట. సో ఒకరోజు రీజనింగ్, ఒకరోజు ఇంగ్లీషు, అంటే రోజుకు 2 subjects పెట్టేసుకొని హాఫ్ డే ఒక సబ్జెక్ట్ పెట్టుకుంటే మీకు చాలా బెటర్ అనమాట. సో ఇప్పుడు మామూలుగా అంటుంటారు కదా నిద్ర వచ్చినప్పుడు మ్యాథ్స్ చదవాలన్నట్టుగా. సో ఆ రకంగా మీరు నైట్ టైమ్స్ 9 to 11 అలాంటి సెషన్స్ పెట్టుకున్నప్పుడు, లేదా మధ్యాహ్నం లంచ్ తర్వాత నిద్ర వచ్చే టైం అలాంటి సెషన్స్ పెట్టుకున్నప్పుడు మ్యాథ్స్ ట్రై చేయండి తప్పకుండా. అది ఫ్రెండ్స్. సో ప్రిపరేషన్ స్ట్రాటజీ అంటే అదే చెప్పగలుగుతున్నాను. సో ఇప్పుడు మనము కొంచెము సఫిషియెంట్ టైం అయితే మీకు ఖచ్చితంగా ఉందన్నమాట. 100+ days, ఇంకా ఎక్కువ డేస్ ఉంది కాబట్టి మీరు 100+ days, 100 questions, 100 marks. మీ టార్గెట్ 90+ కూడా సరిపోయేటట్లేదు. సో ఏంటంటే ఒక క్వశ్చన్ కూడా మీరు పోకూడదు అనమాట. ఇలాంటి వాటిలో ఏంటంటే టైం చాలా ఇంపార్టెంట్. అంటే ఎగ్జామ్లో నేను చెప్పేది, ఎగ్జామ్ చాలా స్పీడ్గా రాయాలి, అలానే యాక్యురసీ కూడా రాయాలన్నమాట. మీకు ఆన్సర్ రాగానే కొంతమంది ఏంటంటే గుడ్డిగా నెక్స్ట్ ఆప్షన్స్ కూడా చూడకుండా ఫస్ట్ ఆప్షన్ చూడగానే రైట్ అని పిచ్చి పెట్టేస్తారనమాట. సో దాని కింద ఆన్సర్స్ మనం వెళ్ళే కొద్దీ మీకు రియల్ ఆన్సర్స్ బయటపడుతుంటే అప్పుడు మీరు దాంట్లో పొరపాటు చేసినట్టు అవుతుంది అనమాట. అలాంటి బ్లండర్స్ అంటారు అనమాట. సో మీరు అలాంటి మిస్టేక్స్ మీరు చేయకూడదు అనమాట. మీకు తెలిసి కూడా మీరు ఆన్సర్ తప్పు పెట్టడం, ఓఎంఆర్లో రాంగ్ చేయడం ఇలాంటివి. సో ఇవన్నీ కూడా మీరు బాగా ప్రాక్టీస్ చేయాలంటే మాక్ టెస్ట్ల గురించి కూడా మీరు ఖచ్చితంగా అటెంప్ట్ చేయాలి. వాటి గురించి కూడా ఇన్ఫర్మేషన్ నేను ఇస్తాను తొందరలో. సో ప్రజెంట్ కనుక మనం చూసుకుంటే ఇప్పుడు ప్రాక్టీస్ మాక్ అని, లేదంటే టెక్స్ట్ బుక్ అని, లేదా ఆలివ్ బోర్డ్ అని, అడ్డా అని మనకి చాలా ఉన్నాయన్నమాట. సో మీకు కొంచెం కొంచెం లో మనీతో కావాలనుకుంటే నాకు తెలిసి అడ్డా కానీ లేదంటే టెక్స్ట్ బుక్ కానీ మీకు కొంచెం బెటర్ అనమాట. ఇయర్లీ సబ్స్క్రిప్షన్ జస్ట్ 300 rupeesకి వచ్చేస్తుంది మీకు. అంటే డైలీ 1 rupee అంతే, అంతకన్నా తక్కువే. సో క్వాలిటీ కూడా కొంచెం పర్వాలేదు. మరీ అంత ఆలివ్ బోర్డు ప్రాక్టీస్ మోకున్నంత ఇవ్వరు, ఎందుకంటే అది మనీని బట్టి అర్థమైపోతుంది కదా. ఆలివ్ బోర్డు ఇలాంటి వాటిల్లో ఇయర్లీ సబ్స్క్రిప్షన్ మనకి 1500 అలా ఉంటుందన్నమాట. సో మీకు జస్ట్ ఐడియా కోసము అని అనుకుంటే ప్రతి ఒక్కరు కూడా కాంటెంట్ ఇవ్వడానికి ట్రై చేస్తారు, మంచి క్వశ్చన్ ఇవ్వడానికే ట్రై చేస్తారు. ఎందుకంటే వాళ్ళ యొక్క ప్లాట్ఫామ్ని యూజ్ చేస్తున్నారు కాబట్టి తర్వాత మీరు కనుక సెలెక్ట్ అయితే వాళ్ళకే పేరు వస్తుంది కాబట్టి అనమాట. అది సో గైడెన్స్ ఫ్రమ్ అవర్ సైడ్ అంటే ఇప్పుడు చెప్పినట్టు ఏమన్నా చిన్న టాపిక్స్ మీద డౌట్గా ఉన్నప్పుడు, ఏమన్నా కొన్ని ట్రిక్స్ తెలిసినప్పుడు, ఏమన్నా కొంచెము మీకు ఒక ఒక స్ట్రాటజీ ఇచ్చే దాంట్లో కానీ ఇలాంటి వాటిలో మేము ఖచ్చితంగా భాగం అవుతాము ముందుకు వెళ్ళే కొద్దీ. సో మీకు ఇంకా 100+ days టైం ఉంది కాబట్టి ఖచ్చితంగా ముఖ్యంగా మీ 10 daysలో మీరు ఖచ్చితంగా ఫిలప్ చేయాలి అప్లికేషను, లేదంటే ఇప్పుడు చెప్పిందంతా కూడా వేస్ట్ అవుతుంది అనమాట. సో మీరు ఖచ్చితంగా ఫిలప్ చేయండి, ఖచ్చితంగా ముందుకు పోండి, మీకైతే ఎటువంటి ఇబ్బంది లేదు. సో మోటివేషన్ ఏమి ఇస్తామండి, మొన్న ఆల్రెడీ చెప్పాను, ఎప్పుడెప్పటి నుంచో ప్రిపేర్ అవుతుంటారు మనము, ఎన్నెన్నో సంవత్సరాల నుంచిగా వేరే వాటికి ప్రిపేర్ అవుతుంటాము. ఇప్పుడు పలానా సచివాలయం ఎగ్జామ్కి మనం చూసుకుంటే అది గవర్నమెంటే, అంటే ఇంకా పర్మనెంట్ కాకపోయినా ఒక 2 yearsకి పర్మనెంట్ చేస్తారు కాబట్టి మీరు జాయిన్ అయినప్పటి నుంచి దానికి ఇచ్చేది 15,000. దీనికి ఇప్పుడు మనం చూసుకుంటే 25,000 దాకా వస్తుంది సెంట్రల్ గవర్నమెంట్ జాబు. సో అంటే కట్టింగ్స్ పోకుండా గ్రాస్ అయితే 28,000 దాకా వస్తుంది మనకి.
సో నేను కంపేర్ చేయడం లేదు, జస్ట్ చెప్తున్నా. అదేంటంటే ఎక్కడో వేస్తారు, ఇదేం రూరల్లోనే ఉంటుంది అనుకుంటే, దగ్గరలోనే ఉంటుంది అనుకుంటే అది మీ యొక్క చాయిస్ అనమాట. జనరల్గా చెప్తున్నాను నేను. అవైలబిలిటీ ఆఫ్ జాబ్స్ గురించే మేము చెప్పగలుగుతాం, కానీ ఇది బెటర్ అని మేము ఖచ్చితంగా చెప్పేదానికి అవకాశం లేదనమాట. అది సో మీరు ఖచ్చితంగా అనుకుంటే అవుతుందన్నమాట. ఇది 10th క్లాస్ లెవెల్. మీరు 10th క్లాస్ ఎగ్జామ్స్కి 7th క్లాస్ బోర్డ్ ఎగ్జామ్ ఉన్నప్పుడు 7th క్లాస్ వరకు మీరు ఎలా కష్టపడ్డారో అంతలో జస్ట్ ఒక హాఫ్ కష్టపడినా కానీ మీరు ఈ ఎగ్జామ్ ఇదే కాదు ఏదన్నా కూడా మీకు కొట్టేయగలుగుతారు అనమాట. అప్పట్లో మనము ఎన్ని సంవత్సరాల నుంచి మనము ఎవ్రీ సింగిల్ డే ఒకే రొటీను, ఉదయం ట్యూషను, స్కూలు, మధ్యాహ్నం నైట్ ట్యూషను. ఇంకా మనం జస్ట్ అసలు టైమే దొరికేది కాదనమాట. టైమే దొరికేది కాదు. సో అప్పుడు మనకి నైట్ స్టడీస్ అని ఇంకా చాలా చేయడం జరిగిందనమాట. మనము ఎగ్జామ్స్ అప్పుడు 10th క్లాస్ ఎగ్జామ్స్ అప్పుడు ఏ సమ్మర్ హాలిడేస్ ఇచ్చినా, సెలవులు ఇచ్చినా మనకి స్కూల్స్ పెట్టి మనల్ని చదివించి బాగా ఇది చేయగలిగారు అనమాట. అప్పుడు కూడా అంత డెడికేషన్ మీ దగ్గర ఉండేది. ఎందుకంటే ఎక్కువ మార్క్స్ తెచ్చుకోవాలి, ఎందుకంటే ఈ సర్టిఫికేట్లు ఎప్పటికీ నిలిచిపోయే మార్క్స్ అని. సో ఆ మార్క్స్ సర్టిఫికేట్లోనే ఉండిపోగలుగుతాయి. కానీ ఇప్పుడు మీరు ఇట్లాంటి జాబ్స్, కాంపిటేటివ్ జాబ్స్, మీరు జాబ్స్ సెటిల్ అయ్యేదని కొట్టే జాబ్స్ మీ ఫ్యూచర్ మొత్తం డిసైడ్ చేస్తుంది అనమాట. మీ ఫ్యూచరు, మీ పిల్లల ఫ్యూచరు మొత్తం, ఫ్యూచర్ జనరేషన్స్ అన్నీ కూడా ఇప్పుడు మీరు తీసుకునే అడుగు ఈ యొక్క స్టెప్ను బట్టి డిసైడ్ అవుతుందన్నమాట. సో ఐ థింక్ ఎనఫ్ ఐ హ్యావ్ చాలా చెప్పడం జరిగిందనమాట. సో ఇది ఇంకంతగా మీ ఇష్టం అనమాట. జస్ట్ పోయేది 100 రూపాయలే అనుకుంటే అది మీరు అప్లై చేయొచ్చు, అటెంప్ట్ చేయొచ్చు. రకరకాల ఎగ్జామ్స్ రాసినప్పుడే మీకు ఖచ్చితంగా వాటి యొక్క విలువ తెలుస్తుంది. ప్రతి ఒక్క ఎగ్జామ్ నుంచి మీరు కొంచెం నేర్చుకోవడం జరుగుతుంది అనమాట. లేదు నేను ఒకటే ఎగ్జామ్కి మైండ్లో టార్గెట్ పెట్టుకున్నాను, దాని కనుక నేను డైవర్ట్ అయితే నాకు ప్రాబ్లం అవుతుంది అల్టిమేట్ గోల్కి అని అనుకుంటే దట్ ఈజ్ ఆల్సో ఏ గుడ్ థింగ్. ఓకే, సో దట్స్ ఇట్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఎవ్రీవన్. అమ్యూజింగ్ స్టఫ్ ఛానల్ తరపున ఇలానే ఇంకా రానున్న నోటిఫికేషన్స్ ఏమన్నా వస్తున్నా కూడా ఎంబటే మీకు అదే తొందరలోనే, ఐ మీన్ వెరీ సూన్ వి విల్ టెల్ సంథింగ్. కొంచెం దాని గురించి న్యూస్ ఇట్లా ఇప్పుడు చెప్పినట్టే నోటిఫికేషన్ గురించి, వ్యాకెన్సీస్ గురించి, శాలరీ గురించి, పోస్టుల గురించి, సిలబస్ గురించి, కట్ ఆఫ్ గురించి చెప్తాము. దాన్ని బట్టి మీకు అర్థమవుతుంది అనమాట. సో దీనికి ఫీజబుల్గా ఉందా, మనం కొట్టగలుగుతామా అన్నట్టుగా మీకు అర్థమవుతుంది అనమాట. సో అందుకోసమే మేము ఈ ఫీల్డ్లోకి అంటే ఇట్లా కొంచెం డైవర్ట్ అవ్వడం జరిగింది. సో ఐ హోప్ యూ ఆల్ గెట్ ఇట్. ఏమన్నా మీకు ఇంకా దేని గురించి అయినా క్లారిటీగా కావాలనే డౌట్లుగానే ఉంటే ఖచ్చితంగా కామెంట్స్ రూపంలో తెలియజేయండి. మేము వి విల్ రెస్పాండ్ ఇమీడియట్లీ, మోస్ట్ ప్రాబబ్లీ. సో ఖచ్చితంగా మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే నోటిఫికేషన్ బిల్ కూడా యాక్టివేట్ చేసుకోండి. ఎప్పుడైతే వీడియో పెడతామో అప్పుడే మీకు వచ్చేస్తుంది అనమాట. మీరు సో దట్ యూ విల్ నాట్ మిస్ ఎనీ అప్డేట్ ఫ్రమ్ అస్. థ్యాంక్ యూ ఎవ్రీవన్.